భారత్పై విధించే పన్నుల విషయంలో తగ్గేదే లేదని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. మోదీ ఏదో చెప్పబోయారు కానీ తాను వినలేదని అనేశారు. అంతేకాదు భారత్కు రావాల్సిన అనేక రకాల సాయాలను నిలిపివేస్తున్నారు. భారత్లో కొన్ని రకాల కార్యక్రమాల కోసం $21 మిలియన్ ఇస్తోంది. అయితే ట్రంప్ దాన్ని నిలిపివేశారు. భారత్ దగ్గర చాలా డబ్బులున్నాయి, మేమెందుకు ఇవ్వాలని ఆయన అంటున్నారు. అమెరికా దిగుమతులపై ప్రపంచంలోనే అత్యధికంగా సుంకాలు విధించే దేశాల్లో అది ఒకటని తాము విధిస్తామన్నారు. కానీ మోదీపై మాత్రం ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రధాని మోదీ 2 రోజుల అమెరికా పర్యటన తర్వాత కూడా పరస్పర సుంకాల విషయంలో కానీ, సరైన పత్రాలు లేకుండా అమెరికాలో నివసిస్తున్న భారతీయుల పట్ల అమానుషంగా వ్యవహరించే తీరులో కానీ, H-1B వీసాల విషయంలో కానీ ట్రంప్ తీరులో మార్పు రాలేదు. F-35 యుద్ధ విమానాలను, మరింత ఎక్కువగా డిఫెన్స్ పరికరాలను, చమురు, సహజ వాయువును కొనుగోలు చేస్తామని మోదీ ఒప్పందం చేసుకున్నారు. అయితే ఆ యుద్ధ విమానాలు అవుట్డేటెడ్ అని మస్క్ గతంలో చెప్పారు. రెసిప్రోకల్ టారిఫ్స్ ఫైలుపై ట్రంప్ సంతకం చేశారు. భారత్ సహా ఏ దేశానికి ఈ విషయంలో మినహాయింపు ఉండదని ప్రకటించారు. ఆ విషయాన్ని మోదీ ముందే చెప్పారు. ప్రపంచ వాణిజ్యంలో అభివృద్ధి చెందిన దేశాలు, వర్ధమాన దేశాల మధ్య పన్నుల్లో తేడాలుంటాయి. అలా చెయ్యకపోతే వర్ధమాన దేశాలు తీవ్రంగా నష్టపోతాయి. మోడీ అమెరికా పర్యటనకు ముందే హార్లే డేవిడ్సన్ బైక్లు, టెస్లా కార్లపై సుంకాలను భారీగా తగ్గించారు. కానీ ట్రంప్ పెద్దగా పరిగణలోకి తీసుకోలేదు. సరైన ధృవపత్రాలు లేకుండా అమెరికాలో నివసిస్తోన్న వారి పట్ల ట్రంప్ ప్రభుత్వ అమానుషత్వంపై ప్రపంచమంతా ఆగ్రహం వ్యక్తమవుతోంది. బందిపోట్లు, కరుడుగట్టిన నేరస్తుల పట్ల వ్యవహరించినట్లుగా కాళ్లకు చేతులకు భేడీలు వేసి యుద్ధ విమానాల్లో పంపించేస్తున్నారు. H-1B వీసాలపై ఇండియాకు ఇబ్బందేమీ ఉండదన్న భరోసా కూడా ట్రంప్ ఇవ్వటం లేదు. చౌకగా ఇరాన్, రష్యాల నుంచి మన కరెన్సీలో కొనుగోలు చేస్తోన్న చమురు, గ్యాస్ కొనుగోళ్లను బాగా తగ్గించుకొని అమెరికా నుంచి అత్యధికంగా ఎక్కువ ధరకు డాలర్లలో కొనుగోలు చేయటం వల్ల భారత్కు తీవ్రమైన నష్టం కలిగే అవకాశం ఉంటుంది. ట్రంప్ గెలిచినప్పటి నుంచి డాలర్లు మన దేశం నుంచి తరలిపోతూ ఉండగా రూపాయి ఎన్నడూ లేనంతగా క్షీణిస్తోంది. ఇలాంటి సమయంలో ట్రంప్ పన్నులు పెంచితే భారత విదేశీ మాదక ద్రవ్యం కూడా తగ్గిపోయే ప్రమాదం ఉంది. ట్రంప్ వ్యవహారం వల్ల మన దేశం పన్నుల పరంగా నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu KTV Telugu channel.